16th మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎలక్షన్ పోల్ డే కంప్లీట్ అవ్వడం వరకు, మన పోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు ఉంటాము. మెయిన్ ఏంటంటే ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా, ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు. దానికి సువిధ యాప్ వచ్చింది. దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సువిధ యాప్లో కన్సర్న్డ్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ 48 అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి. 48 అవర్స్ ముందుకు అప్లై చేసినప్పుడు దాన్ని సింగిల్ విండో సిస్టమ్, వాళ్ళు ఆర్ఓ గారి దగ్గర సువిధాలు అప్లై చేశారంటే సువిధా నుంచి ఆర్ఓ గారికి వెళ్తాయి. ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆల్రెడీ ఏదైనా పొలిటికల్ పార్టీ సేమ్ వెన్యూలో సేమ్ టైంలో ప్లాన్ చేసుకున్నారు, ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటాం. ఎవరు ఫస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ ఈరోజు ఒకరు అడిగారు, మార్నింగ్ 10:30కి ఒకరు అడుగుతారు, మళ్ళీ 12:30కి సేమ్ ప్లేస్లో ఇంకొకరు పర్మిషన్ పెట్టుకున్నారంటే సేమ్ టైంలో మనం అప్పుడు ఏం చేస్తాము, నాట్ రికమెండెడ్ పంపిస్తాం మన తరపు నుంచి పోలీస్ సర్వీస్. బికాస్ ఎందుకంటే సేమ్ టైంలో ఇంకొక పొలిటికల్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ట్రాఫిక్ ఇష్యూ కానీ రావచ్చు అంటే మేము నాట్ రికమెండెడ్ పంపిస్తాము. దాన్ని బేస్ చేసుకొని ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, రిజెక్టడా లేకపోతే అప్రూవ్డ్ అని చెప్పేసి. రిజెక్టెడ్ అంటే వాళ్ళు రీజన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి అంతే, దీంట్లో ఏమీ దాచడానికి ఏమి ఉండదు. సో ఇది ప్రాసెస్. ఖచ్చితంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ద్వారానే సీజ్ చేస్తాము. ఎందుకు ఈ రెండు టీం అంటే దీనిట్లో మిక్చర్ ఆఫ్ ఎవరున్నారు, పోలీసు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు. సో ట్రాన్స్పారెన్సీ ఉంటాయి కాబట్టి ఏమి సీజ్ చేసినా వాళ్ళ ప్రెసెన్స్లో మనం సీజ్ చేస్తాము, వాళ్ళ ఇన్ఫర్మేషన్లో చేస్తాము. అలాంటి ఉందంటే ఖచ్చితంగా మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తాము, సీజ్ చేస్తాము. ఎస్, యానం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ లిక్కర్ షాప్స్ ప్రైస్ 35 to 40% ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ 3 చెక్ పోస్ట్ రన్ అవుతుంది, మీరే చూసుంటారు. సుంకరపాలెము, మా ఆర్టీఏ లంక చెక్ పోస్ట్, మల్లవరం చెక్ పోస్ట్ 3 ఆల్రెడీ రన్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు యానం నుంచి టోటలీ 10 చెక్ పోస్ట్ పెడుతున్నారు. అంటే ఉన్న 13 to 14 రూట్స్ కూడా కంప్లీట్లీ మనకి చెక్ పోస్ట్ పెడుతున్నాం.